నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జేఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జూకంటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ విజయరామరెడ్డి. జేఎన్టీయూలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళసై. చిలకలూరిపేటలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం వేడుక ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని గోల్కొండ గార్డెన్స్ సమీపంలో సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు. ముందుగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద నమ్మకంతో చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కేటాయించారని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. పేద ప్రజల కోసం అడుగడుగున పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకువస్తామని, చిలకలూరుపేట గడ్డపై వైసీపీ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్వామి గారు, అలాగే అలెక్స్ గారు, గేరా లింగన్, మాజీ డైనమిక్ రాజేష్ నాయుడు గారి నాయకత్వం. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ. ఏడో వార్డు కౌన్సిలర్ పెండిగడ్డి పార్వతి గారు, అన్నపల్లి శ్రీలక్ష్మి గారు, దేవిలమ్మ గారు, చెంబేటి భారతి గారు, సుజాత. ఈ రోజున మనమందరం నిజంగా ఒక కన్నుల పండుగ వాతావరణాన్ని మనం తీసుకొని రాగలిగాం. ఈరోజు ఎంతో మంది ఈరోజు ఈ కార్యక్రమం కోసం కష్టించిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు నిజంగా ఈ రోజు ఎంత ఆనందదాయకమో ఒక్క మాటలో తెలియజేసుకుంటాను. నన్ను సమన్వయకర్తగా ఇచ్చినప్పుడు ఆదరించడానికి ఎంతో కొంతమంది ఉంటారనుకున్నారు. కానీ నన్ను నా కుటుంబంలోకి, నా వ్యాపారంలో భాగమై ఉన్నా, నా కుటుంబంలో భాగమై ఉన్నా, నా ఎస్సీ నిజంగా నా బీసీ సోదరులే ఈ రోజు నన్ను అప్పుడే చెప్పుకొని, నువ్వు ఒంటరివాడివి కాదు, ఈ రోజు నుండి మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను సమన్వయకర్తగా తీసుకొచ్చారంటే నువ్వు నా బిడ్డవి, నా తమ్ముడివి, నాకు నువ్వు బిడ్డ వంటి వాడివి అని చెప్పి ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి నన్ను, నా ఎస్సీ సోదరులు, నా మైనారిటీ సోదరులు అప్పుడే చెప్పుకొని ఈ రోజు ఈ సభని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలేగా, లేకపోతే నిజంగా ఇటువంటి సభను అతి తక్కువ కాలంలో నిర్వహించిన నా ఎస్సీ సోదరులు, నా ఎస్సీ చిలకలూరిపేట నియోజకవర్గ సోదరులు, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నేను భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం వేడుక జరగనున్నది. శనివారం జరగనున్న ఉత్తర ద్వార దర్శనం వేడుక
ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంకాల పరిశీలించారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీఓ మంగిలాల్, ఏఎస్పీ పారితోష్ పంకజ్తో పాటు కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తెప్పోత్సవానికి, ముక్కోటి ఉత్సవానికి భారీగా కదిలివచ్చే భక్తుల కోసం పార్కింగ్ ప్రదేశాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. అది క్లోజ్ చేయమని చెప్పారు. మంచిగా చేయమంటే ముందు పెట్టినట్టున్నారు. food and basic things also they expect. It has all the rooms and we local రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎట్లఎర్రవల్లి గ్రామంలో టీఎస్ఎస్పీ డీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీరు శివశంకర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు స్వామి, ఏఈ నరేందర్ పాల్గొన్నారు. గ్రామాలలో కరెంటు సమస్యలు ఉంటే మాకు తెలియజేయాలని, అలాగే విద్యుత్కి సంబంధించిన ఏ సమస్యలున్నా మాతో చెప్తే వెంటనే పరిష్కరిస్తామని డిఈ శివశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సింధు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సీఎండి గారు ఆదేశానుసారం మారుమూల విలేజ్కి వెళ్ళి పబ్లిక్ది అంటే కన్జ్యూమర్స్ది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరే వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అక్కడిదక్కడే ఏమైనా సమస్య పరిష్కారం ఉంటే అక్కడిదక్కడే అటెండ్ చేసి, ఇంకా దానికి ఫర్దర్గా ఇంకేమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని నోటీస్ చేసి అవన్నీ కూడా ప్రపోజల్స్ పంపించి ఆ ప్రాబ్లమ్స్ సత్వరగా తొందరగా కంప్లీట్ చేయడానికి ఏమేమి మెజర్స్ ఉన్నాయో అది సబ్మిట్ చేయమని చెప్పారు యాజమాన్యం. దాని విధంగా ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంటి మీద నుంచి ఇంటిపై నుంచి వైర్లు పోవడము ఒకటి, రెండోది లూజ్ లైన్స్ ఉండడము, నెక్స్ట్ పోల్ కూడా బెండ్ అయినవి ఉన్నాయి అన్నారు. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లూజ్ లైన్స్ ఏమైనా ఉంటే అటెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది. లూజ్ లైన్స్ ఒకటి, బెండ్ పోల్స్ కూడా వర్క్ నడుస్తుంది. తర్వాత ఇంటిపై నుంచి ఉంటే దానికి వాళ్ళ ఆమోదం పొందితే ఎవరైతే ఏం చెప్తున్నానంటే ఎవరైతే సరే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు వచ్చిన కన్జ్యూమర్లు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే నాకు కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు కానీ ఇంత పనులు చేసామని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము అట్లేం లేదండి, కంపల్సరీ మా స్థాయిలో ఉన్నాయి, మా పరిధిలో ఖచ్చితంగా చేస్తాము, ఊరికే చెప్పిపోవడానికి ఏం రాలేదండి. అట్లా దానికి నిదర్శనంగా ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు కన్జ్యూమర్స్ వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పారు సార్ మీరు మాకు పని చేశారని చెప్పి. రెండోది ఇప్పుడు మేము కొన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు చేయాల్సిన వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ చేసాము. కరెంట్ కూడా బంద్ చేసి పోల్ మీద పని చేస్తున్నారు. అది మీరు పరిగణన తీసుకోవాలని ఇంతకుముందు 2-3 సర్పంచ్ గారు చెప్పిన కంపల్సరీ మేము దాంట్లో పాజిటివ్గా స్పందిస్తాము, వర్క్ చేస్తాము. థ్యాంక్ యూ. నా పని పక్కకి పెట్టుకొని రావడం జరిగింది.
ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా గ్రామసభ పెట్టుకొని ఇంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పండి అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ చెప్పి తీసుకొని పోయినాక ఏదో 2 పోల్స్ తీసుకురావాలి, 2 పోల్స్ తీసి వేయడం వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే డీ గారు డైరెక్ట్ వచ్చారు కదా, మా ప్రాబ్లమ్స్ అయిపోతాయని చెప్పి స్కూల్ బిల్డింగ్ మీద ఇంతకుముందు షాక్ వచ్చిందని చెప్పి కాంప్లైంట్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అది స్కూల్ బిల్డింగ్ మీద ఒక మెయిన్ లైన్ ఉన్నది, ఆ మెయిన్ లైన్ తీసేసి పక్కకు జరిగితే ఒక సిట్టింగ్ అయిపోతుంది అంతే. అది చేస్తారని చెప్పి సార్ హామీ ఇస్తున్నాడు. అందుకే చెప్పిన ప్రాబ్లం ఇంతకుముందు ఏది బిల్డింగ్ కట్టిరు, కరెంట్ ఫిట్ అయిన దాకా బిల్ ఆపుతామన్నారు, కరెంట్ ఫిట్ అయిపోయింది, టెస్టింగ్ చేసిన దాకా బిల్ ఆపుతామన్నారు, వాళ్ళ దాకా లైన్ లేదు. 3 సార్లు వచ్చి చూసుకొని పోయారు. 4 లక్షలు కడతారు, 5 లక్షలు, 4 లక్షలు 5 లక్షలు కట్టి గ్రామ పంచాయతీలు కావు, అంత డొనేషన్ ఎవరు లేరు. అందుకోసానికి సార్ డీ గారికి సూచన చేస్తుంది ఏంటంటే అన్ని సంస్థలను కన్వీట్ చేసుకొని ఏ దానికి పోయినా కానీ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ అయ్యేటట్టు చూసుకొని ప్రతి ట్రాన్స్ఫర్. చిలకలూరుపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీకి చెందిన బండారు యాకూబు కుటుంబ సభ్యులకు సంబంధించిన దాదాపు 2 ఎకరాల పొలాన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఫ్లాట్లు వేశారు. ఈ పొలానికి సంబంధించిన దళితులు కోర్టును ఆశ్రయించారు. ఈ పంట పొలంలో క్రెయిన్లు పెట్టి లారీలతో మట్టి తొలగిస్తున్నారని బాధితులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులకు గోడు వెళ్లబుచ్చుకున్నారు. పొలానికి సంబంధించిన వివాదం కోర్టు కేసులో జరుగుతుంటే మధ్యలో ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్లకూడదు కదా అని దళిత సంఘం నాయకులు ప్రశ్నించారు. అయితే ఆక్రమణదారులు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసి దౌర్జన్యం చేశారు. వారికి రాజకీయ అండదండలు కూడా ఉన్నాయి. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. మాకు న్యాయం జరగకపోతే దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేస్తామని బాధితులు తెలిపారు. డిఎస్పీ గారేమో అక్కడ వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉన్నట్టుంది అమ్మ సీఏకి. మీరు ఆగండి. మరి 1998 నుంచి ఈ భూమి మాకు రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఫ్లాట్లు కూడా వేసి ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి అప్పచెప్పడం అయింది. అప్పటి నుంచి కూడా మేము వచ్చి చూసుకొని పోతున్నాము. ఈ మధ్య కాలంలో కొంతమంది మరి ఆ రాళ్ళు పడగొట్టడము, మరి దాన్ని భూమిగా దున్నటము చేసి మాది అని చెప్పేసి అడ్డగిస్తున్నారు. మరి మాకు అమ్మిన యాకోబే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మేము దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోమని. అక్రమంగా వచ్చి అడ్డుకున్నందుకు మమ్మల్ని దాడి చేస్తూ అక్రమంగా మట్టి తోలిస్తూ రాళ్ళు బాదుతున్నారు. అక్రమంగా మాదికి నా కొడకలారా, మాదికి నా దొంగ లంజాడొకలారా, ఎవరా మీరు మా పొలాల్లోకి వస్తున్నారని ఎగబడి కొడుతున్నారు. మీరే మమ్మల్ని ఆదుకోవాలని మరీ వేడుకుంటున్నాము అని ప్రార్థిస్తున్నాము. చూడండి, ఇప్పుడు మా వెనక వాళ్ళ మట్టి తోలిస్తే అంత అక్రమంగా అన్యాయం చేస్తున్నారు. మీరే చూడండి, మరి దారుణంగా చేస్తున్నారు. మరి ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఈ పలుకుబడి గురించి అన్యాయం చేస్తున్నారు. మీరు ఆలకించి మాకు న్యాయం చేయాలని మరి కోరుకుంటున్నాము. మా నాన్నగారు పేరు బండారు యాకోబు. గవర్నమెంట్ అదేంటి 1882లో సరిగా 1982లో ఈ యొక్క పొలం సరస్వతి సత్యవతుల దగ్గర నాన్నగారు కొన్నారు. మండలి సత్యవతి దగ్గర కొన్నారు. అయితే ఇటీవల ఏమైందంటే కొంతమంది సాంబయ్య మండలి సరస్వతి దగ్గర మా నాన్నగారు మా బాబాయ్ పెద్ద ప్రసాద్ గారు కొన్నారు. కలిసి 2 ఎకరా 80 సెంట్లు చెప్పన్నారు. ఎకరా 80 సెంట్లు కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది నకిలీ డాక్యుమెంట్ తీసుకుని ఇది మా పొలం, మా ఇందులో మాదం వస్తూ ఉన్నారు. అది ఏ లెక్కన ఉందని మాకు తెలియదు. కాకపోతే ఇటీవల ఏంటంటే మేము కొంతకాలం ఈ యొక్క పొలంలో పంట మా దగ్గర కొన్ని పొలాలు ఆగిపోయినాయి. అప్పుడు సరిగా ఎందుకు వ్యాపారాలు మీద పడి పొలం పడించుకోదా.
తత్ఫలితంగా మరి ఎట్ సంగతో ఏమో తర్వాత మేము పంట వేసుకుందామని వచ్చేసరికి కొంతమంది ఆల్రెడీ దీన్ని ఆక్రమించి చేసుకున్నారు. కడప జిల్లా మైదుకూరు సర్కిల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత 11 రోజులుగా నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్మికులు అటుగా వచ్చిన చిత్తా విజయ్ ప్రతాప్ కారుని అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్మికులు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కూర్చోండి మా మీరు కూర్చోండి మా అమ్మ మీరు కూర్చోండి మీరు సపోర్ట్ చేయండి నేను చెప్పేది నేను పెద్ద అక్కడెక్కడో చింతపల్లిలో కూడా నేను అమ్మా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అమ్మా న్యాయమే సార్, మేము కూడా అడిగేది న్యాయమే. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. అంతే సార్ మేము అడిగేది. వినండి ఒక్క నిమిషం వినండి. న్యాయంగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. 4.5 సంవత్సరం క్రితం 1000 రూపాయలు పెంచారు. ఈ రోజు 4 సంవత్సరం తర్వాత కొంచెం కాలానుగుణంగా రేట్లు వాళ్ళ కొంచెం బతుకు కష్టంగానే ఉంటుంది. వాళ్ళ కడుపు నిండితే ఏ తప్పు చేయరని కూడా నేను ఇటు వాదిస్తాను. ఈ రోజు కూడా మీకు మద్దతుగా ఒక వీడియో చేసిన 1 గంటలో ఆ వీడియో కూడా వస్తుంది. అది అందరికే కానీ మీ మనోభావం దెబ్బతినే విధంగా అప్పు చేసిన హైదరాబాద్ కుకట్పల్లి జేఎన్టీయూలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జేఎన్టీయూహెచ్ పూర్వ విద్యార్థులంతా కలిసి యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు తోడ్పాటు అందించడము, ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడము అభినందనీయమని అన్నారు. పూర్వ విద్యార్థుల కలయిక తమ ఆనందం కోసమే కాకుండా తాము విద్యను అభ్యసించిన విద్యా సంస్థకు వీలైనంత చేయూత అందించే విధంగా ఉండాలని కోరారు. ప్రతి ప్రోగ్రామ్ దాంట్లో ఇస్తున్నాను. Micro Systems, Senior Manager, Broadcom Private Limited. Sri Om Prakash Jawar, Om Prakash Jawar, Enter.
ఓం మమ ఆజ్ఞే భక్తో విహవే స్వస్వయం వేందానా సర్వం పుజేమ సార్ అన్న కదలకండి అట్టే ఉండండి అన్న అట్టే ఉండండి ఓకే అరే ఫోన్ When I became the governor of Telangana, one of the initiatives which I took forward is the Chancellor Connect the Alumni. Because we know the institutions we learn and qualified are the foundation stone for our success, our future. So sometimes, if there is not a great typical platform. రాజన్న సిరిసిల్ల జిల్లా మూసాబాద్ మండలం నామాపూర్లో జేఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జూకంటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మెడ్సిటీ హాస్పిటల్లో ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ విజయరామిరెడ్డి హాజరై ట్రస్టు సభ్యులతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు స్థానికులకు పలు రకాల వైద్య సేవలను అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ విజయరామిరెడ్డి మాట్లాడుతూ ట్రస్టు ప్రారంభం నుండి ఇప్పటి వరకు గ్రామంలోని వృద్ధులకు పింఛన్లు అందచేయడంతో పాటు ఇల్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు కట్టించి నిరుపేద యువతులకు వివాహానికి అండగా నిలిచారని వెల్లడించారు. శాంతి చేకూరాలన్నటువంటి సదుద్దేశంతో ఎక్కడ ఉన్నటువంటి మరి లైఫ్ ఇస్ షార్ట్ బట్ ఫ్రెండ్షిప్ ఇస్ లాంగ్. వంటల్లో ఇంటి కోడల్లో పెట్టు బస్సు వస్తావా? ఇది నొప్పి గోలి రోజు నైట్ పూట వేసుకో. ఇది బలం జ్వరం ఉన్నప్పుడు నొప్పి గోలి. అదే అదే అక్కడ ఉండే చేస్తుండు మేడం ఉన్నదని. మరి మనం సంపాదించుకున్న పేరు గుర్తింపు జనాల కంటే మంచిగా ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇప్పుడు మాకు చెప్పేవారు. మేము కూడా చాలా జ్ఞాపకార్థం ప్రతి కార్యక్రమం
రెగ్యులర్ గా ఇంతకుముందు ఏదైతే సేవా కార్యక్రమం చేశాడో తనను అందుకోలేకపోతున్నా కానీ త్వరలో తను రీచ్ అయ్యే కార్యక్రమం కంపల్సరీ చేస్తాము. ప్రతి నెల క్యాంపులు పెట్టుకుంటూ ప్రజలకు ఏదో రకంగా వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఉన్నారు, శ్వేత, శృతి, కొడుకు కెనడాలో ఉన్నాడు సతీష్ రావు అని చెప్పేసి, అతను కూడా రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటూ మా నాన్నగారి పేరు మీద రెగ్యులర్ గా సేవా కార్యక్రమాలు ఉండాలి. మా నాన్న పేరు జనాలలో ఎప్పుడు ఉండాలి. తను సేవ చేస్తుంటే సంతోషంగా ఉండేవాడు కాబట్టి ఆ సంతోషం ఎప్పుడు ఉండాలంటే మా నాన్నగారి పేరు మీద ఇప్పుడు రెగ్యులర్ గా సేవ చేయాలని చెప్తున్నాడు. కంపల్సరీ మామయ్య గారి పేరు మీద రెగ్యులర్ గా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉంటాము. ఇంకా మామయ్య గారు పూర్తిదాయకంగా ఏం చెప్పినా ఇంతకుముందు ఏం చేసిందో మన బృందంలో వాళ్ళు ఇప్పుడు కాబట్టి ఇంకా అంతకు మించి మేము కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. ప్రతి నిమిషం తెలుస్తుంది ఆయన ఆశయ సాధన కోసం నేను పాటుపడుతున్నాను. మా ముందు ఉండే నడిపించేటువంటి అమ్మగారు ప్రతి దాంట్లో మాకు సహకారం ఇస్తున్నారు. ఈ క్యాంప్ కొనసాగాలనుకున్నప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ బాస్ కనుసన్నల్లోనే పొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా, పేకాట, గ్యాంబ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతుందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపరీతమైన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ కార్యకర్తలు గత 11 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. అటవీ శాఖకు సంబంధించిన వారు ఇసుక తోలుతున్నారని తెలిసి వారేదో అక్కడికి పోయి వాళ్ళను ఇసుక ట్రాక్టర్ను పట్టుకునే దానికి ప్రయత్నం చేస్తే దాంట్లో వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూనిఫామ్ వేసుకొని పోయినప్పటికి కూడా వాళ్ళు బండిని నిలబెట్టకుండా పోతూ ఉండే సందర్భంలో వాడు తప్పించుకొని పోవాలనే దాంట్లో వీళ్ళ జీపును తగిలించి జీపుకు నష్టం కలగజేసి కూడా పారిపోవడం జరిగింది. కానీ నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ కేసును బయటికి రాకుండా చేయాలనే ప్రయత్నంలో చాలా వరకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా కూడా ఉన్నారు. మీరు పత్రికా విలేకరులు కొంతమంది ఏదో జరిగింది కదా అని వాళ్ళతో మాట్లాడిన మీదటనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసేది మంజునాథ్ అనేతని ఒకతని మంజునాథ్ అనేతని మీద ఏదో ట్రాక్టరు డ్రైవర్ మీద ఒక కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. కాబట్టి మన ప్రజాప్రతినిధి ఎస్పీ గారి దగ్గరికి పోయి సుమారు ఒక 50-60 మందిని పిలుచుకొని పోయి మట్కా, ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగులు, ఎలాంటి జూదాలు లేకుండా, ఇసుక రవాణా లేకుండా ప్రొద్దుటూరు మొత్తం కంట్రోల్ చేయమని చెప్పి ఎస్పీ గారికి చెప్పడము, లోకల్ పోలీస్ అధికారులకు అందరికీ చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పిన 1 రోజు 2 రోజులు కూడా ఈ ఇసుక రవాణా కానీ, ఈ క్రికెట్ బెట్టింగులు కానీ, ఇసుపెటాకులు కానీ, మట్కా కానీ, గుట్కా కానీ ఆగడం లే. నిరంతరం అప్పటికంటే ఇంకా ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధి అండదండలతో జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధి అండదండలు ఉండబడిన పోలీస్ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలను ఢీకొట్టి మనుషులను చంపే విధంగా వాళ్ళు ప్రవర్తించినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళకు పూర్తి లైసెన్స్ ఇచ్చినారు. వాళ్ళు తోలుకునే అక్రమ రవాణాకు కానీ, జూదాలకు కానీ, క్రికెట్ బెట్టింగులకు కానీ ప్రతి ఒక్కదానికి మట్కా, గుట్కా ప్రతి ఒక్కదానికి కూడా లైసెన్స్ ఇచ్చినారు. ఆ పరిస్థితిలో పొద్దుటూరు పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు కొంతమంది ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగం చేయాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే మాకేదో రక్షణ లేదనే పరిస్థితుల్లో కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఏదో ఆయన ప్రజాప్రతినిధి ఏం లేకుండా చేస్తానని ఏం చేసినాడు? అంగన్వాడీ కార్యకర్తలు దాదాపు 10 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో భాగంగా ఏదో ప్రజాప్రతినిధులకు సంబంధించి వారు కానీ, డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళ కానీ వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఒక వాళ్ళకు సానుభూతి మాటలు చెప్పి ఏదో కొంత మేరకు జీతాలు పెంచుదాం, మీరు సమ్మె విరమించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జేఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జూకంటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ విజయరామరెడ్డి.
జేఎన్టీయూలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళసై. చిలకలూరిపేటలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం వేడుక ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.